ఆంధ్రప్రదేశ్లో అత్యంత కీలకమైనవి శేషాచలం అడవులు. ఉమ్మడి చిత్తూరులో ఎక్కువగా విస్తరించిన ఫారెస్ట్. అలాంటి చోట మొద్దు నిద్ర వీడడం లేదు అటవీశాఖ అధికారులు. సీఎం సొంత జిల్లాలోనే ఫారెస్ట్ ఆఫీసర్లు రెచ్చిపోతున్నారు. డిప్యూటీ సీఎం చూస్తోన్న శాఖలోనే అసమర్థులు రాజ్యం వెళ్తున్నారు. బదిలీలు చేయకపోవడంతో ఏళ్లకేళ్లుగా అక్కడే పాతుకుపోయారు. దీంతో వాళ్లను ప్రశ్నించే వాళ్లే లేరు. అక్కడ వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారుతోంది. ఏనుగుల దాడుల్లో రైతులు ప్రాణాలు కోల్పోతుంటే అధికారులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా అనిపించడం లేదు. దీనికి తోడు పొరుగు రాష్ట్రానికి చెందిన వాళ్ళంతా అక్కడే పనిచేస్తూ స్థానికుల ఉపాధికి గండి కొడుతున్నారు. ఇంతకీ అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు ఫారెస్ట్ ఆఫీసర్లపై విమర్శలు వస్తున్నాయి? సీఎం సొంత జిల్లాలో ఆఫీసర్ల నిర్లక్ష్యం. పట్టించుకోని కూటమి ప్రభుత్వ పెద్దలు. అటవీ శాఖలో మార్పులు వచ్చేదెప్పుడు? ఎర్రచందనానికి నెలవైన శేషాచలం అడవులతో పాటు ఏనుగులకు ఆవాసంగా మారిన కౌండిన్య అభయారణ్యం విస్తరించి ఉన్న ప్రాంతం ఉమ్మడి చిత్తూరు జిల్లా. పడమటి మండలాలలో కూడా చిట్టవ్వులు ఉన్న అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫారెస్ట్ శాఖ పనితీరు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. పంచాయతీరాజ్ శాఖలుగా యాక్టివ్గా లేదని ఐఎఫ్ఎస్ అధికారుల కర్రపెత్తనం నడుస్తోంది అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఐఎఫ్ఎస్ అధికారుల అనాలోచిత అసమర్థ నిర్ణయాలు అటవీ శాఖను ఆగమాకం చేస్తున్నాయి. ఆఫీసర్ల పెత్తనం వల్ల నానాటికి ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. అటవీశాఖ అధికారులు సిబ్బంది మధ్య సమన్వయం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ఇతర విభాగాలతో కోఆర్డినేషన్ లేకపోవడంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. అటవీశాఖలో బదిలీలు జరగకపోవడంతో అనేక మంది పనిచేస్తున్న చోటే పాతుకుపోయారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది దందాలు అంతా ఇంత కాదు. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అటవీ భూముల ఆక్రమణ విషయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై కేసు నమోదు చేయడానికి ఏకంగా 3 నెలల కాలం పట్టింది. చిత్తూరు కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓ సంయుక్తంగా సర్వే చేసి నిర్ధారించిన తర్వాత పాకాల కోర్టు పరిధిలో కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు మాజీ మంత్రికి కానీ అప్పట్లో రహదారుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చిన అధికారులకు నోటీసులు ఇవ్వలేదు అనే విమర్శలు ఉన్నాయి. చిత్తూరు ఫారెస్ట్ ఆఫీసర్లు స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో అటవీశాఖ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డికి ఇప్పటికీ అటవీశాఖ అధికారులు మర్యాదలు చేస్తున్నారట. ఆయన పట్ల వినయ విధేయతలు ప్రదర్శిస్తున్నారట. అందుకే కేసు నమోదు తర్వాత ఓ ప్రెస్ మీట్ రిలీజ్ చేసి చేతులు దులుపుకున్నారు. కేసు పురోగతిపై కనీస సమాచారం అటవీశాఖ మాత్యులకు కూడా ఉందో లేదో అంటూ స్థానికులు జోకులు పేలుస్తున్నారు. ఇక తిరుపతి ఫారెస్ట్ పరిధి గురించి చెప్పనక్కర్లేదు. సర్కార్ను బద్నాం చేసేలా వ్యవహరిస్తున్నారు అధికారులు. పాప వినాశనం డ్యాంలో తమిళనాడుకు చెందిన ఓ బోటింగ్ ఏజెన్సీ ట్రయల్ రన్ నిర్వహించింది. కనీసం టీటీడీకి కూడా సమాచారం ఇవ్వలేదు. దీనిపై విమర్శలు, దాడి మొదలవడంతో టీటీడీ ఇన్ఫర్మేషన్ విభాగం ద్వారా రక్షణ కోసం చేయిస్తామని అన్నారు. ఇక పాప వినాశనం వద్ద అన్యమతస్థులు దుకాణాలు పెట్టుకుని రీల్స్ చేసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చివరకు టీటీడీ, పోలీసు శాఖ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి వారిని బయటకు పంపారు. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు అనుమతి లేకుండా చాలా మంది దుకాణాలు నిర్వహిస్తున్నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదట. దీనికి తోడు కొందరు ముడుపుల మత్తులో జోగుతున్నారట. తిరుపతి నగరవనంలో కెఫెటీరియా నిర్మాణం కోసం చెట్లు నరికించడంతో వన్యప్రేమికులు ఆందోళన చేపట్టారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించారు. దీంతో కెఫెటీరియా నిర్మాణం తాత్కాలికంగా ఆగిపోయింది. కానీ ఆందోళన చేసిన వన్య ప్రేమికులపై ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఇటు మరోవైపు శేషాచలం అటవీ ప్రాంతంలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రతిరోజు ఏనుగుల దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అలాగే యూనివర్సిటీ జూ పార్క్ పరిధిలో చిరుతపులి కదలికలు స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అటవీశాఖ అధికారులు మాత్రం ఏం తెలియనట్లుగానే వ్యవహరిస్తున్నారు. జూ పార్కులో సైతం చిన్న చిన్న ఉద్యోగాలకు పక్క రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అటవీశాఖలో పొరుగు రాష్ట్రాల అధికారుల పెత్తనమే నడుస్తోందని వాపోతున్నారు కొందరు ఆఫీసర్లు.
ఎర్రచంద్రం అక్రమ రవాణా విషయంలో ఇప్పటికీ టాస్క్ ఫోర్స్ హడావిడి తప్ప ఫారెస్ట్ శాఖ ఏమాత్రం పట్టించుకోవడం లేదట. డిప్యూటీ సీఎం ప్రతిష్టాత్మకంగా భావించి కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం నుంచి తెప్పిస్తే దానిపై జరుగుతోన్న దుష్ప్రచారాన్ని ఏమాత్రం ఖండించలేకపోతున్నారు. కుంకి ఏనుగులు గుడ్డివి, వయసు మళ్లినవి అంటూ అటవీ శాఖలో కొంతమంది సిబ్బంది ప్రచారం చేశారు. ఆ తర్వాత వైసీపీ లీడర్లు ప్రభుత్వంపై ముప్పేట దాడి చేస్తున్నారు. అయితే కుంకి ఏనుగులు మేలో వచ్చాయి. అప్పుడే వాటి గురించి చెప్పాల్సిన అటవీ శాఖ అధికారులు మౌనం వహించారు. దీంతో ప్రతిపక్షాలు డిప్యూటీ సీఎంను విమర్శించే వరకు వెళ్లాయి. అటవీ శాఖ మంత్రులు కూడా ఏమాత్రం రివ్యూ చేయకపోవడంతో పరిస్థితి రోజురోజుకు చేజారిపోతుందట. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడాలని కోరుకుంటున్నారు స్థానికులు.